సత్యము మార్గము జీవమయ్యున్నాను. నమస్తే, వెల్కమ్ టు టీఎన్ఎన్ చిట్చాట్. ఈరోజు మన స్టూడియోలో సత్యం వైపు మార్గం టీమ్ ఉన్నారు. వారిని అడిగి సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారు అండ్ సినిమాటోగ్రఫర్ ఉదయ్ గురాల అండ్ ఎడిటర్ కృష్ణ మండల గారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డైరెక్టర్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయ్ గారు మీరు? కూల్. కృష్ణ గారు? ఫైన్ అండి. ఫైన్. ఓకే అండ్ ఫస్ట్ డైరెక్టర్ గారు మహేంద్ర గారు, సత్యం వైపు మార్గం ఈ సినిమా టైటిల్ గురించి అండ్ సబ్జెక్ట్ గురించి క్లియర్గా చెప్తారా? ప్రజెంట్ సొసైటీలో చాలా రాంగ్ వేస్లో హ్యూమన్ బీయింగ్స్ వెళ్తున్నారు. హ్యూమన్ లైఫ్ వెళ్తుంది. మేము ఒక చిన్న ప్రయత్నం చేశాము, అది జీసస్కి లింక్ చేస్తూ ఆ ప్రయత్నం చేశాము. ఏది రాంగ్ రూటు, ఏది రైట్ రూటు అనే చిన్న ప్రయత్నం చేశాము. సో అందులో నుంచి సత్యం వైపు మార్గం అనే టైటిల్ పుట్టింది. ఇది ఒక సోషల్ డ్రామా. యాక్చువల్లీ ఇది జీసస్ బ్యాక్డ్రాప్ కాదు, ఒక సోషల్ డ్రామాలో జీసస్ ఉంటాడు. కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్ వాటిని బేస్ చేసుకొని అందులోకి జీసస్ తీసుకొచ్చి ఆ రెండింటిని స్క్రీన్ ప్లేలో భాగంగా ఆ రెండింటిని ట్రావెల్ చేసింది అనమాట. ఓకే అండి, మీకు డైరెక్టర్గా ఇదే ఫస్ట్ ఫిల్మా? ఇది ఫస్ట్ ఫిలిం. ఫస్ట్ ఫిలిం. ఎంతకుముందు ఇక్కడ వర్క్ చేశారు? నేను చేశానండి. ఒక 10 years పైగా నేను సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నాను. యాక్చువల్గా దీనికంటే ముందు నేను ఒక హిమజ్వాల అని షార్ట్ ఫిలిం చేయడం జరిగింది. అది మంచి రికగ్నైజేషన్ వచ్చింది, దానికి అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమా చేయడానికి అదొక లీడ్గా పనిచేసింది నాకు. రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఫస్ట్ కాల్ కూడా తీసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో అండి. హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? నా పేరు సందీప్ అండి. సందీప్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను అండి. ఓకే అండి, మన టీఎన్ఎన్ స్టూడియోలో ఎవరున్నారో గెస్ట్ చేయగలరా? ఐమ్ సారీ, స్టూడియోలో ఎవరున్నారో గెస్ట్ చేయగలరా? సత్యం వైపు మార్గం టీమ్ అండి. ఓకే రైట్. ఫస్ట్ ఎవరితో మాట్లాడతారు? అండ్ డైరెక్టర్ గారు, సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ ముగ్గురు ఉన్నారు. ఓకే, డైరెక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, క్యారీ ఆన్. హాయ్ అండి. హాయ్ మహేంద్ర గారు. హాయ్. ఎక్కడండి? హైదరాబాద్ ఎక్కడండి? నేను సుచిత్ర దగ్గర ఉంటానండి. సుచిత్ర. ఓకే. హైదరాబాద్లో ఇప్పుడు రేపు 25th రిలీజ్ అవుతుంది ఫిలిం. మీరు చూడండి, క్రిస్మస్ రోజున రిలీజ్ చేస్తున్నాము. ఓకే, చూసి ఫీడ్బ్యాక్ చెప్పండి. షూర్, డెఫినెట్లీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యువర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నేను మీ హిమజ్వాల చూసానండి. ఓహ్, థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది. మీ డైరెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉదయ్ గురుల గారి కెమెరా వర్క్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. వి ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫర్ ద ఫ్యూచర్. హలో, ఉదయ్ గారు బాగున్నారా? మీరు సందీప్ కదా? అవునండి. ఓకే, థ్యాంక్ యూ. We expect the same work, and we would like to congratulate for the all the previous work, and all the best for the future in your endeavor. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ తప్పకుండా 25th సత్యం వైపు మార్గం రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ చూసి బ్లెస్ చేయండి. రైట్. సినిమాటోగ్రఫర్ ఉదయ్ గురాల గారు, మీకు సినిమాటోగ్రఫర్గా అయితే ఫస్ట్ ఫిల్మ్ అండి, ప్రీవియస్ ఫిల్మ్స్ చేశారు? ప్రీవియస్ చేశాను అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ ఓ ముగ్గురి కథ అని. ఓకే, అది ఇప్పుడు రిలీజ్కు దగ్గరలో ఉంది. అది ఓకే, ఎలా అనిపించింది ఈ మూవీ వర్క్ చేస్తున్నప్పుడు? అంటే ఫస్ట్ టైం యాక్చువల్లీ ఈ మూవీ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేను అనుకున్న జోనర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేంద్రతో నాకు ట్రావెల్ ఒక 5 years నుంచి ట్రావెల్ అనమాట. అంతకుముందు ఇప్పుడు తను చెప్పిన హిమజ్వాలకి నేను కెమెరామెన్. అంతకుముందు ఫస్ట్ నేను నా BFA JNTU అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ వచ్చి పయనం అని ఒక ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అయితే తనతోనే చేశాను అనమాట. సో ఆ ట్రావెల్లో భాగంగా జర్నీ కంటిన్యూ అవుతుంది. అది చేసే ముందు కూడా ఫస్ట్ బిలీవ్ చేసి చేయమని అన్నారు. సో అది జరిగిపోయింది అనమాట. ఓకే. అండ్ కృష్ణ గారు, మీకు ఎడిటర్కి అయితే ఎన్నో ఫిల్మ్ అండి? ఆల్రెడీ 4 ఫిల్మ్ చేశాను. దిస్ ఇస్ ద 5th ఫిల్మ్ అనమాట. సో ఈ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ మన కేవీఆర్ మహేంద్ర గారి లాంటి డైరెక్టర్స్తో చేయడం నాకు కొంచెం అంటే గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను అనుకున్న ఒక పాయింట్ ఆఫ్ ఒక విజన్లో కరెక్ట్గా అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ తీయడం టేకింగ్ అని లేదంటే ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో
నా ఎక్స్పెక్టేషన్స్కి కరెక్ట్గా తీయగలిగినటువంటి, అంటే నేను ఇప్పటివరకు చూసిన డైరెక్షన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అనమాట. మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యారు. యా, ఆల్మోస్ట్ నేను ఏదైతే మనసులో అనుకున్నానో, నాకు అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ తగలాలి, అంటే తగలడం మీన్స్ ఇంట్రడక్షన్ ఏర్పడి వాళ్ళతో కలిసి వర్క్ చేయాలని చాలా ఉండేది నాకు కోరిక. సో అలాంటిది మన డైరెక్టర్ గారితో కలిసి రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ డైరెక్టర్ గారు అనమాట. సినిమా మొత్తం ఎలా వచ్చిందండి? సినిమా మొత్తం చాలా బాగా వచ్చింది. సో అంతకుముందు మన డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆ సినిమా ఏంటంటే ఒక డిఫరెంట్ జానర్లో ఉంటుంది. సో చెప్పారు కదా, ఒక మార్గం అనేది రైట్ ఉంటుంది, అంటే రాంగ్ ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకొని తను తీశారు. అదేంటనేది తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారు చెప్తారు మొత్తం దాని గురించి బ్రీఫ్గా. అది ఓకే అండి. మహేంద్ర గారు, అసలు మీరు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఒకటి, దీనికి ఒక మంచి ఇన్సిడెంట్ ఉంది చెప్పాలి. నేను 7th క్లాస్ చదువుతున్నప్పుడు హైదరాబాద్కి ఒకసారి ఒక 2-3 ఫ్రెండ్స్తో కలిసి రావడం జరిగింది. ఆ ఫ్రెండ్స్లో నేను చిన్నవాడిని అనమాట. ట్రైన్కి టికెట్ తీసుకోకుండా వచ్చిన బ్యాచ్ అనమాట అది. 7th క్లాస్లో వచ్చినప్పుడు ఫిలిం నగర్లో షూటింగ్లు జరుగుతాయని ఎవరో చెప్తే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. అంటే అప్పుడు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? వరంగల్, మాది వరంగల్. నేను స్టడీస్లో వరంగల్లో ఉండేవాడిని. ఏదో సిచ్యువేషన్లో రావాల్సిన పరిస్థితి ఏర్పడి వచ్చాను అనమాట. ఇంట్రెస్ట్తో మా పేరెంట్స్ పంపించారు. నాతో వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి నన్ను అప్పచెప్పారు. వాళ్ళు తీసుకొని వచ్చారు. ఫస్ట్ టైం హైదరాబాద్ని చూడడము. ఫిలిం నగర్లో షూటింగ్స్ జరుగుతాయి అంటే అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎక్కడో గుట్టలు, ఇప్పట్లాగా లేదు ఫిలిం నగర్, గుట్టలు అనమాట. ఇప్పుడు లాంగ్ నుండి చూస్తే ఒక దగ్గర క్రౌడ్ కనబడుతుంది, ఇక్కడ షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది అనమాట. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాం, చిన్నపిల్లలా కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళాం. వెళ్ళి ఆ క్రౌడ్లో నుంచి స్లోగా లోపలికి వెళ్తే హీరో రాజశేఖర్ ఒక సమాధి పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ షాట్ తీస్తున్నారు. అది అన్నా సినిమాలో, అది అన్నా సినిమాలో తమ్ముడు చనిపోతే ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఆ సన్నివేశం నేను చూసింది ఒక అద్భుతం లాగా అనిపించింది అనమాట. అప్పుడు నాకు షూటింగ్ ఇలా ఉంటుందా, వీళ్ళంత గ్రేట్ పర్సన్సా అని అనిపించింది. అదంతా చూసాను, అది ఎక్స్పీరియన్స్ చేశాను. రాజశేఖర్ ఆ షూటింగ్ ప్యాకప్ అయింది, ఈవినింగ్ టైం అనమాట. కార్ ఎక్కుతున్నాడు అనమాట, అందరికి బాయ్ చెప్పి. షూటింగ్ అక్కడ క్లోజ్ అయిపోతుంది. నేను ఇలా ముట్టుకున్నాను, టచ్ చేశాను. అది చాలా గ్రేట్ అనమాట. నేను రాజశేఖర్ ముట్టుకున్నాను, ఆ ఫీలింగ్ తెలియకుండా ఒక విత్తనం పడింది అనమాట. నేను సినిమాలోకి వెళ్ళాలి, ఏం చేయాలో ఇవన్నీ క్లారిటీలు ఏం లేవు. నేను వీళ్ళతో నేను ఉండాలి అనేది ఒకటి, ఆ విత్తనం అనమాట. అది అక్కడ నుంచి ఎవరు వాటర్ పోసారు అంటే జనరల్గా ఎవరైనా కూడా ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోరు. అట్లాంటిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అసలు ఒప్పుకోరు. ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫ్యామిలీస్ వైపు నుంచి. బట్ మా పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. కానీ నేను ఎక్కడ హర్ట్ అవుతానేమోనని నా కోరిక మన్నించి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి నన్ను వదిలేశారు. వదిలేసిన తర్వాత 10 years బ్యాక్ హైదరాబాద్కి వచ్చి అందరూ పడ్డట్టు ఎన్నో కష్టాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉంటేనే ఇక్కడ సినిమాలోకి వెళ్తారు, ఏదైనా చేయగలరు. అవన్నీ లేకుండా ఎవరు జరగదన్నమాట. అవన్నీ చేశాను. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వర్క్ చేశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఆ ట్రావెలింగ్లో భాగంగా హిమజ్వాల చేయడం జరిగింది. ఆ హిమజ్వాల కొంచెం రికగ్నైజేషన్ వచ్చింది నాకు ఇండివిజువల్గా. చేసి ఈ సినిమా చేయడానికి అది కారణమైంది అనమాట. ఈ సినిమా రావడానికి కారణం అంటే యాక్చువల్గా అది ఇంకొక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్, బట్ నేను చెప్తున్నాను. రూపారెడ్డి గారు ఈ సినిమా ప్రొడ్యూసర్. తను ముందు నుంచి నాకు తెలుసు, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా, ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంటాం మొదటి నుంచి. ఆమె కన్వర్ట్ అనమాట ఈ క్రిస్టియానిటీలోకి. సో ఆమెకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది దేవుడికి సంబంధించింది ఏదైనా చేయాలి అని. సో నేను తెలుసు తనకి. తర్వాత హిమజ్వాల షార్ట్ ఫిల్మ్ అప్పటికి చేస్తున్నాను. ఈ టాపిక్ ఒకసారి రేజ్ చేసింది అనమాట. సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, సినిమా చేయాలి, ఎలా ఉంటుంది అని ఆ డిస్కషన్ స్టార్ట్ అయింది అనమాట. అది చాలా చిన్నగా స్టార్ట్ అయింది. ఈరోజు సినిమా చేసేసి రేపు క్రిస్మస్కి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేంత పెద్ద సినిమా అయింది. అది అలా ఫామ్ అయింది, తెలియకుండానే ఎదిగింది అనమాట సినిమా.
అలా జరిగింది. ఓకే. అండ్ ఫస్ట్ మీరు 24 క్రాఫ్ట్స్లో ఏదో క్రాఫ్ట్లో ఉండాలి, సినిమా ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్నారు ఫస్ట్. మరి డైరెక్షన్ డిపార్ట్మెంట్నే ఎందుకు చూస్ చేస్తారు? రైట్, అది నాకు తెలియదు యాక్చువల్గా. నేను ఒక సినిమాకి వచ్చాను నేను ఫస్ట్ వచ్చిన తర్వాత స్ట్రగుల్ అవుతుంటాను కదా, ఆ టీంలోకి వెళ్ళిన తర్వాత నేను ఆర్టిస్ట్గా అనమాట. అప్పుడు ఎవరికి క్లారిటీ లేనప్పుడు ఫస్ట్ నేను తెర మీద కనబడాలి అని అనుకుంటారు ఎవరైనా జనరల్గా, అది ఉంటుంది. నాకు కూడా అలాగే ఉంది. అయితే అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు వేకెన్సీస్ ఉంటాయి, అక్కడ ఫుల్ ఉంటారు కూడా. నా రైటింగ్ బాగుంటుంది, గుండ్రంగా ఉంటుంది అనమాట. నేను స్క్రిప్ట్ ఫేర్ చేయమన్నారు నా రైటింగ్ చూసి. నేను ఆర్టిస్ట్నే కానీ ఈ ఒక పేజ్ ఫేర్ చేస్తారంటే చేశాను. అది అనమాట బీజం. నేను అంటే ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నాను. అప్పుడేమనిపించింది, ఓహో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అందరికంటే పెద్దవాళ్ళు, కమాండ్ చేయొచ్చు అనేది తెలియకుండానే లోపలికి వచ్చేసింది. అక్కడి నుంచి అలా ట్రావెల్ అయింది. ఇంకా మనం ఇది కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంటే కరెక్ట్ అని అక్కడ నుంచి ఇందులోకి షిఫ్ట్ అయినట్లు టర్న్ తీసుకున్నాను. కాకపోతే నా రైటింగ్ బాగుండడం అనేది నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావడానికి కారణమైంది, ప్లస్ పాయింట్ లాగా అయింది. ఓకే. అండ్ ఉదయ్ గారు, మీరు మీ కెరియర్ని ఫిల్మ్ ఇండస్ట్రీలోనే, సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ట్ చేయాలనుకున్నారు? అంటే సినిమా ఇండస్ట్రీ కంటే ముందు ఏంటంటే నా స్కూలింగ్ టైం నుంచి నాకు పెయింటింగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ బేసికల్గా ఆర్టిస్ట్ అనమాట అది. అండ్ ఫొటోస్ తీయడం చిన్న కెమెరాస్తో. సో ఆ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇట్లా లీడ్ చేసింది. ఆర్ట్స్ వైపు అందులో భాగంగానే జేఎన్టీలో బిఎఫ్ఏ చేశాను అనమాట. అది చేస్తున్న టైంలో చాలా ఉండే ఆప్షన్స్, ఫ్యాషన్ అని అవన్నీ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ సినిమాటోగ్రఫీ నాకు సెట్ అవుతుంది అని చెప్పేసి నేను వచ్చాను. ఓకే. ఫోటోగ్రఫీ అంటే కొంచెం అడ్వెంచరస్గా, కొంచెం ఇన్నోవేటివ్గా అలా ఉంటుందని సో ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నారు. ఓకే. ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడు చేశారు? ఫస్ట్ ఫిల్మ్ అంటే ఎలా ఉంది మీ ఫీలింగ్? ఫస్ట్ ఫిల్మ్ అంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, స్వేచ్ఛ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది రికగ్నైజేషన్ వచ్చింది, బాగా వచ్చింది. రీసెంట్గా బెస్ట్ ఫిల్మ్ అదే మన హైదరాబాద్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. లయోలా కాలేజీలో బెస్ట్ సినిమాటోగ్రఫీ ఇలా అవార్డ్స్ వచ్చాయి. అండ్ 14 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి సెలెక్ట్ అయింది. సో ఏంటంటే ఆ జర్నీ ఆ స్వేచ్ఛ మూవీతో, ఆ షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ అయింది. అండ్ ఫర్దర్గా మూవీ, దాని తర్వాత ఒకటి ఓ ముగ్గురి కథ అని చెప్పేసి ఒక మూవీ, అది ఇండిపెండెంట్ ఫిల్మ్ అనమాట. అంటే 4 ఫ్రెండ్స్ కలిసి చేసాం అది. సో ఆఫ్టర్ దట్ ఈ మూవీ సత్యం వైపు మార్గం ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. ఓకే. అండ్ కృష్ణ గారు, మీరు ఎలా స్టార్ట్ చేస్తారు మీ కెరియర్? యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది ఒక 10 years బ్యాక్ స్టార్ట్ చేశాను. బట్ ఎక్స్పెషల్లీ నేను ఈ మీడియా రంగంలో కానీ లేకపోతే ఈ సినిమా లేదా టెలివిజన్ ఈ ఫీల్డ్లోకి వస్తానని అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇవన్నీ ఒక ఇన్సిడెంటల్గా జరిగిన థింగ్స్ అనేవి. సో నేను స్కూల్లో చదువుకునే టైంలో ఏంటంటే నాకు కంప్యూటర్స్ అంటే చాలా ఆసక్తి ఎక్కువ. ఆ టైంలో ఏం చేసేవాడినంటే ఇన్ కేసు బస్సులో ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏదైనా సరే ఎక్కడైనా కంప్యూటర్ కనబడితే బస్సు అక్కడ నుంచి దిగేసి వాటినే చూస్తూ కూర్చునేవాడిని అనమాట. అది ఎక్కడో ఒక ఆఫీస్లో దూరంలో ఉండేది. సో నేను చూసి అలాగా చూసుకునేవాడిని అంతే. అయితే తర్వాత ఏమైందంటే యాక్చువల్గా మాది ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ అని కూడా చెప్పుకోలేము, ఇంకా బిలో మిడిల్ క్లాసే. సో అంటే 5th classలో మై ఫాదర్ ఎక్స్పైర్ అనమాట. సో ఆ టైంలో స్టడీని ఇంకా ముందుకు కొనసాగించలేని పరిస్థితి అనమాట. సో ఆ టైంలో ఏం చేయాలో ఇంకా అర్థం కాక 10th కంప్లీట్ చేసిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను అనమాట. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ ఆఫ్ అంటే డిఫరెంట్ స్టేజెస్లో వర్క్ చేశాను. అంటే ఈ ఫీల్డ్కి సంబంధం లేని వర్క్స్ అనమాట. చేసి లాస్ట్కి ఏంటంటే ఒక స్టూడియోలో ఒక జస్ట్ ఒక జాబ్ దొరికింది. అక్కడ నుంచి అక్కడ ఏంటి అంటే చుట్టూ కంప్యూటర్స్ ఉన్నాయన్నమాట. సో స్టూడియోలో వెళ్ళి కంప్యూటర్స్ అన్నీ చూడంగానే నాకు ఒకటేసారి ఇంకా ఒక రకమైనటువంటి ఫీలింగ్స్. ఎందుకంటే బయట ఉన్నప్పుడు ఎక్కడో దూరం నుంచి చూసేది ఇప్పుడు నా కళ్ళ ముందే చుట్టూ ఉన్నాయి కదా అన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట. సో ఆ రోజు నేను మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకున్నాను, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎట్లయినా ఏమైనా కానీ ఈ స్టూడియో నుంచి నేను బయటికి వెళ్ళాను అంటే నేనంటూ ఏదో ఒకటి ఒక విద్యను నేర్చుకొని బయటికి వెళ్ళాలన్న ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఆల్మోస్ట్ 2 years దాంట్లో ఒక లెర్నింగ్ అది ఇది చేసుకొని ఒక 2 years వరకు చాలా కష్టపడ్డాను. తర్వాత ఏంటంటే ఆ స్టూడియో ఏంటి అంటే ఇట్లా ఈ సీరియల్స్ కానీ ఆన్లైన్ షోస్ మూవీస్ ఇది ఎడిటింగ్ చేసేది అని అప్పుడు నాకు తెలిసిందనమాట. అంతవరకు మూవీస్లో అసలు ఎడిటింగ్ అనేది ఒకటి ఉంటుందని కానీ లేకపోతే ఇవేవి నాకు తెలియవు అన్నట్టు.
సో అక్కడ ఎడిటింగ్ అనేది అక్కడ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత బయటకు వచ్చి ఇక అప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా నా పేరు టీవీలో కనిపిస్తే బాగుంటుందేమో, టీవీలో వస్తే బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసుకునేవాడిని. సో ఆ టైంలో డీడీకి దూరదర్శన్కి ఫస్ట్ టైం ఒక సీరియల్ చేసామన్నమాట. సో దానికి నేను మెయిన్ ఎడిటర్. ఆ టైంలో అంటే అదొక ఆనందం, ఫస్ట్ టైం ఒక స్క్రీన్లో మన పేరు వస్తుంది కదా అన్నట్టు ఒక ఆనందం అనమాట. ఊర్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పడం అటు ఇటు అంటే అదొక ఎంజాయ్మెంట్లో ఉండేది. అక్కడ నుంచి అసలు ఎడిటింగ్లో అనేది ఏమి టెక్నాలజీలో ఇప్పుడు స్టూడియోస్ అన్నాక నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ అప్డేట్ అవుతూ వచ్చానమాట. సో నాకు బ్రేక్ తీసుకొచ్చింది అంటే సరిగమప అని ఒకటి ఆన్లైన్ షో ఉండేది, సింగింగ్ కాంపిటీషన్, వాయిస్ ఆఫ్ యూత్ కానీ లేదా లిటిల్ ఛాంప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కడ అంటే ఒక బ్రేకింగ్ అంటే నాకు వచ్చింది అన్నట్టు. సో అక్కడ నుంచి అలా తర్వాత మూవీలో చేద్దాం అనే టైంలో నాకు డైరెక్టర్ గారు కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఇంట్రొడక్షన్ అయ్యారనమాట. నేను వేరే మూవీకి వర్క్ చేస్తున్నాను, తను కూడా వేరే వర్క్ చేస్తున్నారు వేరే మూవీకి. మేమిద్దరం అనుకోకుండా సేమ్ మూవీకి ఇద్దరం ఒక దగ్గర కలిసామన్నమాట. సో ఆ రోజు ఏంటంటే నాకున్నటువంటి టేస్ట్ తనకి నచ్చాయి, తనకున్న టేస్ట్లు నాకు నచ్చాయి. సో ఇద్దరికి అక్కడ ఒక చిన్న రిలేషన్ ఏర్పడింది అనమాట. ఆ రిలేషనే ఇప్పుడు ఈ సినిమా చేయడానికి గల రీజన్ అది. ఓకే, ఫైనల్లీ మంచి ఎడిటర్గా సక్సెస్ఫుల్గా నిరూపించుకున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా మదర్ ఉన్నది, తను ఏంటంటే నేను ఏం చేస్తున్నాను అనేది తనకి తెలియదు. అంటే నా అబ్బాయి ఉన్నాడు, ఒక కంప్యూటర్ చేస్తాడు అని మాత్రమే తెలుసు అనమాట. తనకి ఇక ఎడిటింగ్ అని కానీ లేకపోతే మూవీస్లో ఇవన్నీ ఒక డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయనే అంత నాలెడ్జ్ తనకి లేదు. సో ఏదైతేనే తను హ్యాపీగానే ఉంది, ఎందుకంటే ఏదో ఒక దాంట్లో ఉన్నాడు కదా అన్నట్టు హ్యాపీగా ఉంది అన్నమాట. మీరు కూడా హ్యాపీ? నేను కూడా ఫుల్ హ్యాపీ. ఓకే. అండ్ ఉదయ్ గారు, జనరల్గా ఇలాంటి డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే ఆర్ట్కు సంబంధించిన వాళ్ళకి పేరెంట్స్ చిన్నప్పుడు సరిగా ఎంకరేజ్ చేయరు అనమాట. దీంట్లోకి వెళ్తే రేపు లైఫ్ ఎలా ఉంటుంది, చదువుకుంటే బాగుపడతాడని ఆలోచిస్తుంటారు. సో మీ పేరెంట్స్ కూడా అలానేనా? స్టిల్ ఇంకా ఫేసింగ్ అదే స్టిల్ ఓకే జరుగుతుంది. అంటే ఇంకా కామన్ అది, అంటే వాళ్ళని కూడా తప్పట్లేము. వాళ్ళకి తెలిసిన ఒక వే ఉంటుంది, ఆ వేలో ఏంటంటే ఇలా వెళ్తే నెక్స్ట్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది తెలుసు వాళ్ళకి, అంటే చాలామంది చూసారు కాబట్టి. ఇదేంటంటే కొత్తది, సో ఇలా వెళ్తే ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సో అక్కడ ఏంటంటే వాళ్ళ ఆలోచన వాళ్ళు ఆగిపోవడం, అక్కడే ఆగిపోతారు అనమాట. ఆగిపోవడం వల్ల వాళ్ళు అబ్జెక్షన్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒక్కసారి మీ గురించి కానీ మీ గురించి కొంచెం నమ్మకం అనేది వస్తే వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉంటారు. ఇప్పుడు మీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి నమ్మకం కుదిరింది? కొంచెం వస్తుంది చూడాలి. ఓకే, వీ హోప్ ఫర్ దట్. డెఫినెట్లీ నమ్మకం కలగాలని కోరుకున్నాను. కాల్ తీసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు స్వప్న అండి. స్వప్న గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మన స్టూడియోలో సత్యం వైపు మార్గం టీం ఉన్నారు, వారితో మాట్లాడండి. ఓకే అండి, డైరెక్టర్తో మాట్లాడతాను. హాయ్. హలో. హాయ్. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సార్, విజయ్ చంద్ర గారు 30 years బ్యాక్ ఆ మూవీ తీశారు కర్ణమేడ్ అని. దాని తర్వాత చైన్ అని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చినట్టున్నారు కదా? అవునండి. దాని తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఎలా ఒప్పుకున్నారు, ఎలా ఒప్పించుకున్నారు అంటే ఈ సినిమా తాలూకు కంటెంట్ ఆయనని కన్విన్స్ చేసి ఉండాలి. అంటే ఈ 30 yearsలో ఎంతో మంది అడిగుంటారు ఆయనని. అవును సార్, అదే నేను తర్వాత చెయ్యను, ఇదే లాస్ట్, మళ్ళీ యేసుప్రభుగా నేను చేయను అని చెప్పడం జరిగింది. అవునండి, బికాజ్ ఓన్లీ రీజన్ అంటే సినిమా కంటెంట్ కొంచెం నావెల్టీగా ఉంటూ ఇప్పుడు చేయదగ్గ సినిమా అని ఆయన ఫీల్ అయి ఉండాలి. అది మెయిన్ రీజన్ ఆయన ఇందులో యాక్ట్ చేయడానికి. బట్ కర్ణమేడ్లో చేసిన ఆ ఫ్లేవర్ ఏమి ఇక్కడ మీకు మిస్ కాదనమాట, అద్భుతంగా ఉంటుంది ఇందులో కూడా. అందులో అదేమో కర్ణమేడ్ అంటే జీసస్ బ్యాక్డ్రాప్. ఈ కథ విషయానికి వస్తే ఒక సోషల్ డ్రామాలో జీసస్ ఉన్నాడు, అది దానికి దీనికి వేరియేషన్. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ డైరెక్టర్ గారు, అసలు ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అండ్ సబ్జెక్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? యాక్చువల్గా ప్రొడ్యూసర్ రూపారెడ్డి గారు నాతో కలిసి మాట్లాడుతున్న టైంలో తను చాలా క్యాజువల్గా చెప్పిందనమాట. జీసస్ సినిమా చేయాలనేది అనుకుంటున్నట్టు చెప్పడం ఒక పాయింట్ అయితే, బయట సమాజంలో కొన్ని తనకు తెలిసిన విషయాలు లేకపోతే చూసిన విషయాలు ఉంటాయి కదా, ఇలా జరుగుతున్నాయని
సినిమా గురించి చెప్పలేదు, మామూలుగా చెప్పింది. జనరల్ డిస్కషన్లో తను చెప్తూ ఉన్నారు. చెప్తుంటే నేనేమో విజువలైజ్ చేసుకుంటున్నా తను చెప్తున్న విషయాల్ని. సినిమాకు పనిచేసే పాయింట్ లాగా ఉంది ఇది అనిపిస్తుంది నాకు యాజ్ ఎ డైరెక్టర్ లా. మా థింకింగ్స్ అలా ఉంటాయి కదా జనరల్ గా. ఫస్ట్ టాపిక్ మైండ్ లోకి రాగానే దాన్ని విజువలైజేషన్ వస్తుంది ఆటోమేటిక్ గా. అది వచ్చేసి మేడం ఇది సినిమాలో పెడితే బాగుంటుంది అంటే, ఇప్పుడు నేను చెప్పింది పనికి వస్తుందా అంటే డెఫినెట్గా పనికి వస్తుంది, దానికి చేయాలి బాగుంటుంది అని అంటే ఇక దాని నుండి స్టార్ట్ అయ్యి అలా 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 ఒక 2-3 రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి ఎక్కడో జరిగినాయి, వాటి నుంచి బేస్ చేసుకొని ఇంకా అల్లడం జరిగింది అనమాట, కథ అల్లడం జరిగింది. దాన్ని జీసస్కి లింక్ చేసాం మేము. ఆ లింక్ చేసిన విధానంలో అదృష్టం ఏంటంటే చాలా సినిమాలు ఇక్కడే మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే కుదిరింది. ఒక దేవుడికి ఒక భక్తురాలికి మధ్యలో కదా, అది కూడా భక్తురాలు అంటే భక్తురాలు కాదు, ఈ సృష్టిలో మనల్ని మించిన ఒక పవర్ని బిలీవ్ చేస్తుంటాం జనరల్గా ఎవరైనా కూడా. అది దేవుళ్ళ పేర్లు మారచ్చు కానీ ఒక పవర్, ఆ పవర్ని మనిషి బిలీవ్ చేస్తాడు. ఆ బిలీవ్ చేసే అలాంటి బిలీవ్స్ని ఏమి నమ్మని ఒక అమ్మాయి తన కాన్ఫిడెన్స్ని నమ్ముతుంది, తనని నమ్ముతుంది. అలాంటి అమ్మాయికి జీసస్ వైపు ఎలా ట్రావెల్ అయింది అనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఈ సినిమాలో. అలా చేసిన తర్వాత తనే ఇంకా చేయడము. ఇందులో ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట జీసస్ది. సోషల్ డ్రామా అయినా కూడా ఇందులో ఆ క్యారెక్టర్ వచ్చేసరికి అది వెరీ స్ట్రెంగ్త్ఫుల్ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఎలా ఉంటుంది అని అంటే స్క్రీన్ ప్లేలో భాగంగా జీసస్ క్యారెక్టరే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ నడిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఆయన ప్రమేయంతో ఇదంతా జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. సో ఆయన ప్రభావం సినిమా అంతా ఉంటుంది. ఎన్ని క్యారెక్టర్స్ ట్రావెల్ అయినా కూడా అల్టిమేట్గా మనకు జీసస్ కనబడుతూ ఉంటాడు సినిమాలో, ఇంటర్నల్గా మొత్తం ఆయన కనబడతాడు. సో అలాంటి క్యారెక్టర్ మన దగ్గర ఒక విజయ్ చందర్ గారే అలా కనబడుతూ ఉంటారు జనరల్గా. కరుణామయుని బీట్ చేసి ఇంకొక ఆర్టిస్ట్ అయితే చేయలేదు, అంటే ప్రయత్నాలు జరిగాయి కానీ అది సక్సీడ్ అవ్వలేదు. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాము అండి. రాము గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. వరంగల్ నుంచి. ఓకే రాము గారు, సత్యం వైపు మార్గం టీం మన స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి. హలో రాము గారు. హలో చెప్పండి సార్. ఉదయ్ గారితో మాట్లాడండి, ఉదయ్ గురాల గారితో. హలో, హాయ్ అండి. హాయ్ ఉదయ్ గారు. హాయ్ అండి. బాగున్నారా సార్? నేను బాగున్నా అండి. సార్ మీ వర్క్స్ బాగుంటాయి సార్, మీ ఫోటోగ్రఫీ, మీ మూవీ చూసాను సార్, షార్ట్ ఫిలిం స్వేచ్ఛ మూవీ చాలా బాగుంది సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఎలా తీశారు సార్? అది మొత్తం ఎఫెక్ట్స్ బాగా చాలా నీట్గా వచ్చాయి సార్. లొకేషన్ ఎక్కడిది సార్ అది? అది యాక్చువల్లీ వరంగల్ డిస్టిక్ అండి. వరంగల్ డిస్టిక్లో మహబూబాబాద్ అని పక్కన విలేజ్, కంబాలపల్లి విలేజ్ అనమాట. అవునా సార్, అది ఎక్కడో తీసినట్టుంది సార్. లొకేషన్ చాలా బాగా వచ్చింది, అది చాలా బాగుంది సార్. అది అవునండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏంటంటే అది నా చైల్డ్హుడ్ ప్లేస్ అనమాట, అమ్మమ్మ వాళ్ళ ఊరు అది. సో చిన్నప్పటి నుంచి అక్కడ లొకేషన్. రాము గారు, ప్రెజెంట్ అది సత్యమేవ జ్యోతి చేస్తున్నారు కదా సార్? చేశారు. సత్యం వైపు మార్గం అండి. అవునండి. హలో రాము గారు. ప్రజెంట్ అది సత్యం వైపు మార్గం అని జీసస్ మూవీ అండి. అది కంప్లీట్ అయిపోయింది. 25th రిలీజ్ ఉందండి అది. అవునా సార్, దాని గురించి వెయిట్ చేస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ. 25th రోజు చూడండి. రాము గారు చెప్పండి. డైరెక్టర్ గారు కూడా ఉన్నారండి, మాట్లాడండి. మహేంద్ర గారా? రాము గారు హలో. హాయ్ సార్. మీకు వరంగల్లో సుశీల్ థియేటర్లో ఉంది, రేపు అనౌన్స్మెంట్ వస్తుంది హన్మకొండలో ఏ థియేటర్ అనేది, అక్కడ చూడండి. ఓకే సార్, కంపల్సరీ చూస్తాను సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ కాలింగ్ అండి. 25th రిలీజ్ అవుతుంది సత్యం వైపు మార్గం, తప్పకుండా వెళ్ళి చూడండి. సరే, ఇప్పుడు మనం సత్యం వైపు మార్గం నుంచి ఒక ట్రైలర్ చూద్దాం. లెట్స్ వాచ్ దిస్ ట్రైలర్ ప్లీజ్. ఈ మాట ఇంకెప్పుడు ఎవరితో చెప్పకు. ఇంతకీ నీ కూతురు ఏం చదువుతుంది? 10th. నీకు ఓకేనా? You're quite different. నాకు దేవుడంటే భక్తి కానీ విరక్తి కానీ లేవు. చేతుల్లో పుస్తకం ఉంటే మేము క్వశ్చనింగ్ చేయొద్దా?
వేటాడాల్సిన ఆధారంలో వెళ్ళిపో. నా కూతురు బ్రతకాలి. చెయ్యి వీడవని ప్రభు మొయ్యలేని కష్టాల్ని మాత్రం రానియడు. మనిషిని మనిషిగా ప్రేమించడమే నా మతం, మనిషిని మనిషిగా గౌరవించడమే నా కులం, అదే నా తండ్రికి సమ్మతం. ఓకే, మంచి ట్రైలర్ చూసాం కదండి. ఓకే, కృష్ణ గారు, అంటే మీకు ఈ ఫీల్డ్ ఐ మీన్ షూటింగ్తో దాంతో సంబంధం లేదు, కంప్లీట్ ఎడిటింగ్ దీనికి సంబంధించింది. సో మీరు ఆ టైంలో షూటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ ఇంకా డైరెక్టర్ గారు ముందే తెలుసు కాబట్టి, తన టేస్ట్ల గురించి అన్నిటి గురించి తెలుసు కాబట్టి, సో ఎడిటింగ్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా మనకి నచ్చాలన్నమాట. నచ్చడం మీన్స్ టేకింగ్ అని బాగుండాలి, లేదా డైరెక్షన్ అని బాగుండాలి, లేదంటే దాంట్లో ఉన్నటువంటి స్టోరీ అది ఏదైతే ఉంటుందో అది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చాలి. సో అది డెఫినెట్గా బాగుంటుందనే నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే డైరెక్టర్ గారి టేస్ట్ అని నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి. సో ఇంకా చేసేటప్పుడు ప్రతిదీ డైరెక్టర్ గారు పక్కనే ఉండి తనకి అంటే ఎలా కావాలి అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ చెప్పిన తర్వాత నేను తనకి నచ్చినట్టుగా అంటే తను అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి తనకి మళ్ళీ చూపించేవాడిని అనమాట. సో ఇలా జరిగేది ఎడిటింగ్ అంటే. ఓకే, అండ్ మహేంద్ర గారు, విజయ్ చంద్ర గారు ఆఫ్టర్ కరుణామయుడు తర్వాత ఇంకా చేయనని కూడా చెప్పారు. అండ్ ఈ సబ్జెక్ట్ ఒప్పుకోవడానికి కారణం ఏంటి? ఇందాక టాపిక్ మధ్యలో ఆపాం కదా, విజయ్ చంద్ర గారు ఇంపార్టెంట్, జీసస్ ఇంపార్టెంట్ రోల్ ఇందులో. విజయ్ చంద్ర గారు ఇంకా జీసస్ క్యారెక్టర్ చేయను అని అనౌన్స్ చేశారు ఎప్పుడో. అలా అనౌన్స్ చేయడానికి రీజన్, అంత సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ చేయను అని అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే మళ్ళీ ఆ రేంజ్లో నేను చేస్తానో లేదో ఆ క్యారెక్టర్కి ఎఫెక్ట్ పోతుందని అనౌన్స్ చేశారు. ఆ విషయం మాకు తెలుసు. బట్ ప్రొడ్యూసర్ రూప గారు నేను వెళ్ళి మాట్లాడాం. ఆయన ముందు జీసస్ క్యారెక్టర్ చేయాలి సార్ అది చెప్తాను అంటే కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించలే. ఏదో ఇంకా వచ్చిన వాళ్ళను ఊరికే పంపించొద్దు అని చెప్పండి అని అన్నారు. ఒక 5 నిమిషాలు వాళ్ళ ఇంట్లో స్టోరీ నెరేట్ చేయడం జరిగింది. నెరేట్ చేయగానే ఆయన ఏమనుకున్నారో తెలియదు, జీసస్ అనిపించారా మరి ఏంటో తెలియదు, నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. అంటే ఆఫ్టర్ 30 years ఆన్ స్క్రీన్ మళ్ళీ జీసస్గా విజయ్ చంద్ర గారు కనిపించబోతున్నారు. అనిపించగానే మేము వెరీ హ్యాపీ. ఇంకా అక్కడ నుండి ఈ ప్రాజెక్ట్ పైన సీరియస్నెస్ పెరిగింది. నాకు కావచ్చు, మా ప్రొడ్యూసర్ గారికి కావచ్చు, నాతో పనిచేసిన టెక్నీషియన్స్ కావచ్చు, అందరికీ సీరియస్నెస్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కూడా ఒక హైప్ క్రియేట్ అయింది. హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు సృజన అండి. సృజన గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే అండి, ప్లీజ్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మేము ఉదయ్ గుర్రాలతో మాట్లాడొచ్చండి? yes sure అండి, మాట్లాడండి. కాల్సన్ ఉదయ్ గుర్రాలు నడుతున్నారు. సృజన గారు చెప్పండి, మాట్లాడండి. ఉదయ్తో మాట్లాడొచ్చండి? yes మాట్లాడండి సృజన గారు. హలో హలో, ఉదయ్ గారు మీది ట్రైలర్ చూసామండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎప్పుడండి రిలీజ్ మూవీ? 25th రిలీజ్. అవునా, ఓకే అండి. మీ స్వేచ్ఛ షార్ట్ మూవీ కూడా చూసామండి మేము. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చిన్న బాబుతో, ఫిష్ తో, వితౌట్ మాటలతో చాలా బాగుందండి మూవీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఈ మూవీ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నామండి. మరి వెళ్తారు కదండి 25th కి? ఓకే అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. 25th కి వెళ్ళండి. సృజన గారు రైట్, కాల్ కట్ అయినట్టుంది, వెరీ ఫాస్ట్. ఓకే అండి, మహేంద్ర, ఐ మీన్ ఈ క్యారెక్టర్ గురించి అనుకోగానే విజయ్ చంద్ర గారే చేయగలరు, విజయ్ చంద్ర గారితోనే చేపిద్దామని మీకు ఎందుకు అనిపించింది? అంటే కరుణామయుడు చూసిన తర్వాత అలా ఇన్స్పైర్ అయ్యారా? యాక్చువల్గా ఆ పాయింట్ లేదు, ఆల్టర్నేట్ అనేది కనిపించదు. జనరల్గా విజయ్ చంద్ర గారు జీసస్ లాగా కనిపిస్తారు, మనకి ఇంకెవరు అలా కనిపించారు. దానికి ఒక 2-3 రీజన్స్ అనుకుంటున్నాను నేను. ఈ సినిమా అయిపోయిన తర్వాత, ఈ మేకింగ్ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత నాకు అనిపిస్తుంటుంది విజయ్ చంద్ర గారిని జీసస్గా ఎందుకు యాక్సెప్ట్ చేశారని. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో 100 times చూసి ఉంటాను కదా నేను సినిమాని. ఇప్పటికీ నాకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఆయన వాయిస్ రాగానే. షూటింగ్లో కూడా ఉదయ్కి తెలుసు, ఒకసారి షార్ట్ కంపోజ్ చేసి యాక్షన్ చెప్పిన తర్వాత ఇంకా చేస్తూ వెళ్తూ ఉంటే ఒక డైరెక్టర్కి ఎక్కడ కట్ చెప్పాలో తెలియదు, ఇక్కడ కట్ చెప్పాలో తెలియదు అనమాట.
ఎంత సీనియర్, ఎంత అంటే ఎడిటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆయన యాక్షన్ చేస్తున్నప్పుడు ఉంటుంది, ఆయన అంత జాగ్రత్తలు తీసుకుంటాడు. కట్ అప్పుడప్పుడు నేను చెప్తాను ఆయన డైరెక్టర్ గారు కూడా కంప్లీట్ గా ఇన్వాల్వ్ ఉంటారు, అలా ఉంటారు. కట్ కట్ అంటే అప్పుడు కట్ అని అలా జరిగింది కూడా. ఇలా కెమెరా ఫిక్స్డ్ బ్లాక్ పెట్టినప్పుడు అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు, నా ముఖం చూస్తూ ఉండేవాడు, కట్ చెప్పట్లేదు. అలా జరిగిన ప్రాక్టికల్గా జరిగింది మాకు. ఆయనది మొత్తం గ్రీన్ మ్యాట్లో షూట్ చేసాం అనమాట. ఇప్పుడు ఆయన సినిమాలో ఆయన ఉన్న ఎపిసోడ్స్ మొత్తం సీజీ వర్క్, గ్రాఫికల్ వర్క్ ఉంటుందన్నమాట. ఇంకా మేము ఇలాంటి ఒక హాల్లో చేయడం జరిగిందనమాట. మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఆయనతో చేస్తూ ఉంటాయి. ఆ ఎడిటింగ్ సెన్స్ బాగుంటుంది. ఆయన ఒకటి చేసుకుంటూ వెళ్తాడు, ఒక 2 seconds గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తాడు. అంటే నీకు అవసరమైతే ఇక్కడ కట్ చేసుకో ఆయన స్పేస్ ఇస్తాడు అనమాట. అలా ఉంటుంది అనమాట. సీనియర్ ఆర్టిస్ట్. మరోవర్ ఇంకో విషయం ఏంటంటే మూవీలో సీరియస్లీ ఫస్ట్ స్టోరీ అంతా అయిపోయింది, సినిమా షూట్ చేసాం, ఉంది ఏంటంటే మంచి స్టోరీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ కూడా ఏంటంటే చాలా లో బడ్జెట్, చాలా తక్కువ బడ్జెట్ మూవీ అంతా తీసాం. బట్ మ్యూజిక్ వచ్చేసరికి డౌట్ ఉందన్నమాట. ఎందుకంటే ఇలాంటి మూవీస్కి మ్యూజిక్ అసలు అది కొంచెం మెయిన్, మళ్ళీ అందరు ఆడియన్స్కి నచ్చాలి అది. సో ఇది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అంటే ఒక వర్గం అట్లా అన్నట్టు కాకుండా అందరికి నచ్చాలి అని అనుకున్నాను. సో నాకు ఎవరు ఏందనేది తెలియదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తెలియదు. ఒకరోజు రికార్డింగ్ జరుగుతుంది, ఒకసారి రమ్మని అంటే వెళ్ళాను అనమాట స్టూడియోకి. లోపల ప్లే చేస్తున్నారు, బయట నుంచి చూస్తున్నా, మానిటర్లో చూస్తున్నా అనమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ జరుగుతుంది అనమాట. అది చూసిన తర్వాత ఫస్ట్ నాకు గూస్ బంప్స్ అనమాట మొత్తం ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్. అంటే అది చూసిన తర్వాత మంచిగా అనిపించింది. అంటే ఆ రికార్డింగ్ ఎవరు అనేది అప్పుడు తెలుసుకుంటే జీవన్ థామస్ గారు. నాకు అప్పటివరకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎవరైనా తెలియదు. జీవన్ థామస్ గారు అంటే అది తను చెప్తారు. ఎందుకంటే ఎక్కువ మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇందులో? ఒకటే సాంగ్ ఉంటుంది, ఫస్ట్ నుండి ఎండ్ వరకు అది ప్లే అవుతుంటుంది. డిఫరెంట్ మూడ్స్లో ఒక 3 బిట్లుగా ప్లే అవుతుంది. ఒకే సాంగ్ అనొచ్చు, బట్ అది లెంతీ సాంగ్. 3 సిచ్యువేషన్స్లో అలా ఎట్లా ఉంటుందంటే అండర్ కరెంట్గా టోటల్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది అది ఆ సాంగ్. జీవన్ థామస్ గారి గురించి చెప్పాలి అని అంటే ఆయన ఏఆర్ రెహమాన్, ఇళయరాజా ఇలాంటి పెద్దవాళ్ళతో కలిసి పనిచేసిన వ్యక్తి. ఆయన వెరీ సీనియర్ మోస్ట్ ట్రంపెట్ ప్లేయర్. ఆయన ఇండియాలో నంబర్ 1 ట్రంపెట్ ప్లేయర్. మీకు ఎక్కడన్నా పెద్ద సినిమాల్లో ట్రంపెట్ వినిపించిందంటే ఆయన శ్వాస అది చెప్పాలి అంటే. ఆయన నాకు చాలా ఒక 10 yearsగా తెలుసు తను. బట్ ఏంటంటే ఆయన సినిమా చెయ్యమని అడిగేంత ధైర్యం కూడా లేదు, బికాజ్ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ డబ్బింగ్ కూడా అయిపోయిన తర్వాత నాకు మొదటి నుండి ఉందన్నమాట, ఆయన ఈ సినిమాకి చేస్తే చాలా హెల్ప్ అవుతుంది సినిమాకి అనేది మొదటి నుండి ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి ఈ సినిమాకి పనిచేయాలి మ్యూజిక్ డైరెక్టర్కి అని అంటే. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోతే ఈ కంటెంట్ ట్రావెల్ అవ్వదు, ఆడియన్కి రీచ్ అవ్వదు. మ్యూజిక్తో కూడా కథ చెప్పాలి. నేను సైలెంట్ మొత్తం ట్రిమ్మింగ్ అయిపోయిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి సార్ మీతో పని ఉంది వస్తున్నానంటే సరే అన్నారు. వెళ్ళాను, అది DVD ఇచ్చి వెళ్ళాను అనమాట. సినిమా చూడండి సార్, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి అని వెళ్ళాను. నాకు నైట్ 1:30కి మెసేజ్ వచ్చింది ఆయన దగ్గర నుండి. నైట్ నేను పడుకొని ఉన్నాను, మెసేజ్ వచ్చింది. లేచి చూస్తే ఆయన ఒక మెసేజ్ పెట్టారు, ఈ సినిమా నేను చేస్తున్నాను, ప్రొడ్యూసర్కి నీకు కంగ్రాచులేషన్స్, గ్రేట్ జాబ్ అని పెట్టారనమాట. ఇంకా నాకు చాలా హ్యాపీ. అప్పుడే అదే నైటు వెంటనే నేను ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, జీవన్ థామస్ గారు చేస్తా అంటున్నారు. ఇంక వెంటనే వెళ్ళి అక్కడి నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆయన చాలా లవ్ చేశారు ఈ సినిమాని. ఇప్పుడు ఒక సినిమాకి పని చేయడం వేరు, హృదయం పెట్టి చేయడం వేరు. ఆయన అలా చేశాడు. ఎన్నో ఉంటాయి యాక్చువల్గా ఈ ఫార్మాట్ పక్కన పెడితే కమర్షియల్గా ఎన్నో ఉంటాయి విషయాలు, బట్ అవన్నీ ఏం పట్టించుకోలేదు ఆయన. పట్టించుకోకుండా ఈ సినిమాకు చాలా మంచి కొత్త ఎవరో అనుకుని బాగా సూపర్ ప్లే చేస్తున్నాడు అసలు అది నేను చెప్తున్నా తనతో. అది చెప్తే కొద్దిసేపు ఆగి రైట్ మనం కాల్ తీస్తున్నాం నెక్స్ట్. హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో అండి. హలో నమస్తే అండి, మీ పేరు? సురేష్ అండి, వరంగల్. ఓకే సురేష్ గారు,
సురేష్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. సురేష్ అండి. సురేష్ గారు హలో అండి. హలో ప్లీజ్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడరా. ఓకే 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 అండి. మన స్టూడియోలో సత్యం వైపు మార్గం టీమ్ ఉన్నారు, డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్. ఎవరితో మాట్లాడతారు ఫస్ట్? కేవీఆర్ మహేంద్ర తోటి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ డైరెక్టర్ గారితో స్టార్ట్ చేస్తారు. ఓకే, క్యారీ ఆన్, మాట్లాడండి. సురేష్ గారు ఎక్కడండి? వరంగల్ అండి. వరంగల్ ఎక్కడ? వరంగల్ నయీం నగర్. హలో, ఏం చేస్తున్నావు? టీవీ చూసుకుంటూ మాట్లాడుతున్నా. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదరా. ఓకే ఓకే బాబాయ్. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. రైట్, కాల్ కట్టండి. పాపం భయపడిపోయినట్టున్నారు. మా అన్నయ్య కొడుకు వాడు. ఓకే ఓకే అండి. ప్రొడ్యూసర్ రూపారెడ్డి గారు కూడా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఫస్ట్ ప్రొడ్యూసర్ గానే అనుకున్నారా లేకపోతే యాక్టింగ్ కూడా అంటే ఇంట్రెస్ట్ ఉందా? యాక్చువల్గా అది ఎలా జరిగింది అని అంటే, తను ముందు సినిమా చేయాలనే థాటే తనకి. అందులో నుంచి ఆ ప్రాసెస్ రన్ అవుతుంది, స్క్రిప్ట్ జరుగుతుంది. స్క్రిప్ట్ జరుగుతున్న టైంలో తనకి నేను చెప్తూ ఉంటాను కదా, ఏ రోజు అప్డేట్ ఆ రోజు చెప్తూ ఉంటాను కదా, కథలో డెవలప్మెంట్స్ ప్రీ ప్రొడక్షన్లో చెప్తూ 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 ఒకరోజు నాకు అనిపించింది అనమాట, ఈ క్యారెక్టర్కి సీనియర్స్ అయితే ఇక్కడ ఆర్టిస్ట్ కనబడుతుందేమో అనిపించింది. ఈ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం 3 షేడ్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్లో. అది కొత్త వాళ్ళు అయి ఉంటే ఆ అమ్మాయే కనబడుతుంది అనేది ఎక్కడో నాకు ఒక పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ టైంలో ఆ థాట్ క్రియేట్ అయింది. మా మేడంకు చాలా మంచి దాన్ని ఏమంటారు, ఫోటోజెనిక్ మంచి ఫోటోజెనిక్ ఫేస్ ఉంటుంది. సో అడిగా నేను ఒకరోజు, వీళ్ళని వెతకడం ఎందుకు మేడం, మీరు కనబడుతున్నారు ఆ క్యారెక్టర్లో నాకు అని అన్నాను. అంటే ఎట్లా అలా ఎలా అనింది అంటే, ఒకరోజు చూసామన్నమాట, ఆ క్యారెక్టర్కి సంబంధించిన డైలాగ్స్ చూస్తే ఆమె ఏమి యాక్ట్ చేయలేదన్నమాట, ఉన్నది అవి చెప్పింది డైలాగ్స్ ఉన్నది, అవి ఉండడమే కావాలి, యాక్ట్ చేయడం వద్దు. సో డన్ అనుకున్నాము. ఇంకా అక్కడ నుంచి ట్రావెల్ అయిపోయింది. చివరికి చూస్తే ఇప్పుడు సినిమా ఫస్ట్ ఎండ్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ జీసస్ ఒకవైపు, ఒకవైపు ఈ అమ్మాయి. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా వీళ్ళే 2 చక్రాల లాంటి క్యారెక్టర్స్ అన్నమాట. విజయ్ చందర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, విజయ్ చందర్ గారు వర్షన్ అంతా షూట్ చేస్తున్నాను, ఆయన కౌంటర్ ఈమె ఉంటుంది. ఆయన అన్నాడు, ఇప్పుడు ఆయనేమో ఒక లెవెల్, ఒక స్కేల్, ఒక టాప్లో చేస్తూ ఉంటాడు కదా. చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు భయమైంది, విజయ్ చందర్ గారు కూడా భయమైంది. ఈ అమ్మాయి మరి ఆ బ్యాలెన్స్ అవ్వాలంటే ఆ స్కేల్లో ఈమె పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి కదా అన్నాడు. ఒక మాట అన్నాడు అనమాట, ఒకసారి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ అని చూడకు, కొట్టైనా చేయించు అన్నాడు. సెట్లోనే అన్నాడు. ఇద్దరం నవ్వుకున్నాం అనమాట. బట్ తర్వాత ఆయనే ఈ వర్డ్ ఆయన అన్నాడు. తర్వాత డబ్బింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు ఆమెను అప్రిషియేట్ చేశాడు ఆయన. నేనేమో అనుకున్నాను కానీ నా క్యారెక్టర్ ట్రావెల్ చేసావు, గుడ్ అన్నాడు. వెరీ హ్యాపీ అనమాట. పర్టికులర్గా ఆమె హ్యాపీ. ఇప్పుడు కొంతమంది డౌట్ వస్తుంది కొంతమందికి, ఏమని ఆమె ప్రొడ్యూస్ చేసింది, ఆమె సినిమాని ఆమె యాక్ట్ చేసిందేమో అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ విజయ్ చందర్ గారు లాంటి వాళ్ళే బాగా చేసావు అన్నారు. గ్రేట్, అది మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు, విజయ్ చందర్ గారి టాపిక్స్లో ఉంటే, విజయ్ చందర్ గారితో మీకు స్టోరీ నేరేట్ చేసిన తర్వాత ఆయన ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న తర్వాత షూట్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఆయన వర్షన్ అంతా అయిపోయింది, ఇంటికి వెళ్ళారు. ఆ రోజు నైట్ 9:30కి నాకు ఫోన్ చేశారు. ఆయనది మొత్తం అయిపోయింది వర్షన్. ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఈ టైంలో ఈయన చేశారు ఏంటి, ఏమన్నా కంప్లైంట్స్ అన్నట్టు కొంచెం భయంతోనే రిసీవ్ చేసుకుని, హలో సార్ చెప్పండి సార్ అన్నాను. ఆయన ఒక 2 మాటలు చెప్పాడు అనమాట. చిన్నపిల్లాడివి ఎలా డైరెక్ట్ చేస్తావో అనుకున్నాను, ఈరోజు నాకు చాలా తృప్తిగా ఉంది,
కరుణామయిలో నేను ఇంత చేయలేదు అన్నాడు. ఈ వర్డ్స్ అన్నాడు ఆయన. ఇంకా అల్టిమేట్ అనమాట, ఇవే వర్డ్స్ అన్నాడు. రేపు మరి చూడాలి తెర మీద. తప్పకుండా సార్, మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా తగ్గుతుంది. ఓకే కృష్ణ గారు, ఎడిటింగ్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ సీన్స్, అన్ని సీన్స్ సీన్ టు సీన్ మీరే చేయాలి, మీదే వర్క్ అన్నమాట. ఫైనల్లీ యు ఆర్ ద జడ్జ్. సో ఆ టైంలో ఎమోషనల్ సిచ్యువేషన్స్ కానీ ప్రతి సిచ్యువేషన్, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, ఎమోషనల్ సీన్స్. యాక్చువల్లీ ఎడిటర్కి ఉండాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఏదైనా సరే ఒక సీన్ చేస్తున్నారంటే ఫస్ట్ ఆ సీన్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇన్ కేస్ అక్కడ ఒక సాడ్ ఉంది అనుకోండి, ఆ సాడ్లో నేను సాడ్లో ఉన్నాను అన్నట్టు ఫీల్ అవ్వాలన్నమాట. సో అలాగే ఏ సిచ్యువేషన్ అంటే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, మనం ఆ ఫీల్ని అంటే ఆ సిచ్యువేషన్ మనం ఫీల్ అయితే అక్కడ కరెక్ట్గా డైరెక్టర్ గారు తీసినటువంటి జడ్జిమెంట్ అనేది మనం చేయగలుగుతాం అనమాట. సో యాక్చువల్గా చూస్తున్నంతసేపు యాక్చువల్గా నేను ఆ జానర్ కాదు, అయినప్పటికీ కూడా ఆ సినిమా చేసేంతసేపు కూడా అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే షార్ట్ వైజ్ దగ్గర నుంచి, అంటే ఉదయ్ గారి దగ్గర నుంచి డైరెక్షన్ లెవెల్ వరకు ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్గా ఉన్నాయన్నమాట. టేకింగ్ దగ్గర నుంచి కానీ షార్ట్స్, ఇంకా స్టోరీ నెరేషన్ ఎలా వెళ్తుందంటే మొత్తం ఎడిటింగ్ చేస్తుంటే చాలామందికి చిరాకు వస్తుంది. అంటే సరిగ్గా తీయకపోతే ఏంటి ఇలా తీశారు, అదేంటి అసలు ఆ షార్ట్ ఇలా ఎందుకు పెట్టారు అనేది ఎడిటింగ్ రూమ్లో ఎక్కువ డిస్కషన్ జరుగుతాయి. ఈవెన్ ఒక సినిమాది షూట్ అయిన తర్వాత దాని రిజల్ట్ అంటే అది ఎలా తీశారు, లేకపోతే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా సెట్లో ఏం పెద్దగా జరగవు. ఎడిటింగ్ వచ్చినాక వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం చాలా జరుగుతాయి అనమాట. సో ఆ టైంలో అది మనం చేసినంతసేపు కూడా చాలా బాగుందన్నట్టు. అందులో డైరెక్టర్ గారి డైరెక్షన్ అంటే ఇంక చెప్పవలసిన లేదు. ఆల్రెడీ ఇప్పటికే 3 times నేను దాని గురించి డిస్కషన్ చేశాను. సో ఉదయ్ గారితో నేను ఫస్ట్ టైం, ఇప్పుడు అంటే ఉదయ్ గారు చేసిన మూవీలో ఫస్ట్ టైం. యాక్చువల్లీ తన స్వేచ్ఛ అనే ఫిలింకి కెమెరా అండ్ యాక్షన్ 2 చేశారు. ఆ విషయం నాకు ఈ సినిమా అయ్యేంత వరకు నాకు తెలియదు. అంటే అంత అద్భుతమైన వ్యక్తి అనే విషయం నాకు తెలియదు అనమాట, తర్వాత నాకు తెలిసింది. సో ఇది ఎడిటింగ్ అంటే ఇంకా ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ ఉదయ్ గారు ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం వర్క్ చేస్తారు, ఈ మూవీలో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తారు. అంటే సీనియర్ ఆర్టిస్ట్లో కెమెరా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ప్రొడ్యూసర్ గారు ఎలా ఉన్నారు? ప్రొడ్యూసర్ గారు చాలా అంటే చాలా ఫ్రెండ్లీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ అందరు అనుకున్నట్టుగా నేను కూడా అనుకున్నా, అంటే హీరోయిన్ కాబట్టి ప్రొడ్యూసరా అని అనుకున్నా లోపల. లోపల ఓకే. తర్వాత ఒక 2-3 days అయిపోయింది షూట్ అయిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను చాలా ఇన్నోసెంట్ అనమాట. ఇన్నోసెంట్ అంటే లోపల ఏమి ఉండదు, చాలా ఓపెన్గా ఉంటారు. సో ఈ క్యారెక్టర్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది అదే, ఇన్నోసెన్స్ అనేది. ఆ విధంగా యాప్ట్ అయింది కాబట్టి ఓకే, లేకపోతే అప్లై యాక్ట్ చేసే టైంలో కెమెరా ఫ్రెండ్లీగా ఉండేవారా షార్ట్స్ వైజ్ కానీ? అంటే ఫస్ట్లో ప్రాబ్లం అనిపించింది. అంటే ఫస్ట్ ఒక 2 days ఏంటంటే తనకు కూడా కొత్త ఫస్ట్. సో తను ఏంటంటే మేము డిస్కస్ చేసేవాళ్ళం, బాగాలేదు అది ఇది మేము డిస్కస్ చేసేవాళ్ళం. తనకు వినపడేది, ఎక్కడున్నా వినపడేది, వినపడే ఉదయ్ గారు అది బాగాలేదా అండి మళ్ళీ చేద్దామా ఇదని. ఓకే అండి సరే రెడీ చేద్దామని చెప్పి చాలా ఫ్రెండ్లీ అండి. ఓకే ఫస్ట్ టైం కదా, సో ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ ఫైనల్లో చూసేటప్పుడు అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా ఉంది అని అనిపిస్తుంటుంది అనమాట. అంటే మీకు కనిపిస్తుంది ఒక కొత్త ఆర్టిస్ట్ అనిపించదు. సినిమా చూస్తూ ఉంటే ఎక్కడో చూసామా ఈమెను తమిళ ఆర్టిస్ట్ కన్నడ ఆర్టిస్ట్ అయి ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ గురించి, మిగతా కాస్టింగ్ అంటే ఇంపార్టెంట్ రోల్స్ ఇంకా 2 ఉంటాయి ఈ సినిమాలో. ఒకటి సూర్య గారు చేశారు, అది ఒక ఆటో డ్రైవర్ లాంటి క్యారెక్టర్. చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, చాలా స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్ అది. ఆయన లాంటి వాళ్ళే చేయాలి, బట్ ఆయన చేశారు, అది చాలా సపోర్ట్ అయింది సినిమాకి. ఇంకొకటి ఈ హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ ఉంటుంది, మేము ఒక గైడ్ లాంటి క్యారెక్టర్ అనమాట. అది సంధ్యా జనక్ గారు చేశారు. తను చాలా బాగుంటుంది, ఆమె క్యారెక్టర్ కూడా తను చేయడం జరిగింది. ఇంకా మిగతా క్యారెక్టర్స్ ఉంటాయి, అవన్నీ ఈ మెయిన్కి సబ్ లాగా ఉంటాయి అన్నమాట. బట్ కాస్టింగ్ వైజ్ బాగా కుదిరింది ఈ సినిమాకి. అది మాకు తెలిసిపోతుంటుంది, ఎక్కడైనా తేడా ఉంటే అది మాకే తెలుస్తూ ఉంటుంది, ప్రేక్షకులు చెప్పేదాకా అవసరం లేదు. టెక్నీషియన్స్కి తెలుస్తుంది అది ఇక్కడ లోపాలు ఉన్నాయి అని, కానీ మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం. అయితే అంతా మీరు అనుకున్నట్టు మాత్రం కరెక్ట్గా వచ్చింది, 100% అవుట్పుట్ వచ్చింది.
మీకు ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు 25th రిలీజ్ కదా, ఈ రోజు కూడా దాని వర్క్ జరిగింది. అంటే అప్ టు రిలీజ్ వరకు దానికి సంబంధించిన బెటర్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ స్టూడియోకి వచ్చే కంటే ముందు కూడా నేను ఒక షార్ట్ విషయంలో కరెక్షన్స్ చేసుకొని వచ్చాను అలా. రైట్ సార్, ఫైనల్గా చెప్పండి, సత్యం వైపు మార్గం గురించి ప్రేక్షకులకు అసలు ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్, విజయ్ చందర్ గారు చాలా కాలం తర్వాత అంటే ఆఫ్టర్ 30 years ఈ సినిమాలో జీసస్గా కనిపిస్తున్నారు. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. రెండో విషయము, క్రిస్మస్కే రిలీజ్ చేస్తున్నాం ఈ సినిమాని. సో ఒక పండగ, మేము సత్యం వైపు మార్గం అనే సినిమాని క్రిస్మస్ కానుకగా అనుకోవచ్చు. చాలామంది ప్రేక్షకులు, ఇలాంటి సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఆకలితో ఉంటారు. చాలా తక్కువ, రేర్గా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు. ఈ సినిమా ఇప్పుడు మేము స్క్రీనింగ్ చేస్తున్నాం 25th నుండి ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ అంతా. తర్వాత ఏంటంటే ఇది ఏ ఒక్క జానర్కు సంబంధించిన ఫిలిం కాదు. ఇట్ ఈస్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్ కమర్షియల్ మూవీ. అంటే అన్ని రకాల ప్రేక్షకులు ఇష్టపడేలాంటి సినిమా. 2 గంటల సేపు మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాను, రకరకాల భావోద్వేగానికి గురవుతారు. ఈ సినిమా చూస్తున్న సమయంలో ఇది మీ కథగా ఫీల్ అవుతారు, లేదంటే మీ ఇంటి పక్క వాళ్ళ కథలాగా ఫీల్ అవుతారు. సో మీకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందని కాన్ఫిడెంట్గా చెప్పగలను. రైట్. కృష్ణ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఎడిటర్స్ దాని గురించి అంటే ఎక్స్పెషల్గా చెప్పేదే ఉండదు. సో దీంట్లో అంటే నేను మొత్తం ఆ సినిమా చూశాను కాబట్టి ఇక్కడ ఏంటంటే అంటే ఒక క్యాస్ట్ గురించి కానీ లేకపోతే డిఫరెంట్ ఉంటాయి కదా, మతాలు అది ఇది చేసుకుంటూ ఉంటారు. సో ఇది వాళ్ళతో ఎవరితో సంబంధం లేకుండా, కులమతాలకు అతీతంగా లేకుండా ఏంటంటే ఇప్పుడు సినిమా అనేది, ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఇప్పుడు చెప్పారు కదా, దాంట్లో ఆ సినిమా అనేది ఆ ప్రేక్షకుడు ఇప్పుడు చూసేంత సేపు డైరెక్టర్ గారు చెప్పినట్టు తన గురించి తను ఫీల్ అవ్వాలన్నమాట. సో అంటే ఆ క్యారెక్టర్లో చూసిన ఒక ప్రేక్షకుడు అనేటోడు ఇన్వాల్వ్ అవ్వాలి. సో డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతాడు అని నేను చెప్పగలుగుతున్నాను. అంతే, ఇంకంతకు మించి. 25th రిలీజ్ అవుతుంది. అప్పుడు అందరూ తప్పకుండా చూడండి. అప్పుడు అందరూ చెప్పండి ఎలా ఉన్నారు. రైట్ అండి, సత్యం వైపు మార్గం నిజంగా చాలా చక్కటి మంచి సినిమా. అందుకే TNN కూడా మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుంది ఎక్స్క్లూజివ్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ 25th క్రిస్మస్ కానుకగా మీరు ప్రజలకు అందిస్తున్నారు, అండ్ ప్రజలు కూడా హిట్ని మీకు అందిస్తారు తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, సత్యం వైపు మార్గం ఈ నెల 25th క్రిస్మస్ కానుక రిలీజ్ కాబోతోంది. సత్యం వైపు మార్గం ప్రేక్షకులందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సత్యం వైపు మార్గం చూసిన తర్వాత ప్రేక్షకులందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా, ప్రజలందరూ కూడా సత్యం వైపు పయనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ TNN. నమస్తే. అయినా ప్రేయర్ చేస్తేనే ఆ ప్రభు మనల్ని కాపాడతాడా? నీవు నా వైపు ఒక్క అడుగు వేసినచో నేను నీ వైపు అనేకములైన అడుగులు వేసేదను.